నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. విజయం గురించి మాట్లాడడం సులభం, కానీ ఆ విజయానికి ఆ దారంతా ముళ్ళమయం, కన్నీటి చారలతో నిండిన పుటలు. అడిగిన ప్రతి ప్రశ్నకు, ఎగతాళి చేసిన ప్రతి చూపుకు సమాధానం ఈ పోరాటం. 2025 మహిళల ప్రపంచ కప్. ఇది ఒక్క ట్రోఫీ కాదు, ఇది భారత స్ఫూర్తి గీతం. అమ్మాయిల ధైర్యానికి, దృఢ సంకల్పానికి, తల్లిదండ్రుల నిబద్ధతకు నిలువెత్తు సాక్ష్యం. సొంత బాట ఎంచుకున్న అమ్మాయిల కథ ఇది. బాల్యం నుంచే క్రికెట్ అంటే ప్రేమ. కళ్లల్లో క్రికెట్ మైదానం నింపుకున్న క్రీడామణులు బ్యాట్ అంటే కళ. కానీ ఆ కళకు మార్గం మాత్రం సులభం కాదు. వస్త్రాల పీలికలతో బంతులు ప్రాక్టీస్ చేసిన చేతులవి, చెప్పులు లేకుండానే పరుగులు తీసిన పాదాలు, గాలిలో ఎగిరే కలల్ని పట్టుకుని నేల మీద నూరిపోసే దారిని తొక్కిన వీరమణులు. ఇక్కడ ప్రతి పేరు ఒక స్ఫూర్తి, ప్రతి జీవితం ఒక పాఠం. శ్రీచరణి సూర్యుడి స్ఫూర్తితో దూసుకెళ్లిన స్పిన్ వజ్రం. మన ఆంధ్రప్రదేశ్ అమ్మాయిది కేవలం టార్గెట్ కాదు, తపస్సు. క్లాస్మేట్స్ అందరూ ఇంజనీరింగ్ కళను కనగా ఆమె మాత్రం వేడెక్కిన మండుటెండలో బౌలింగ్ తిప్పింది. తల్లిదండ్రుల విశ్వాసాన్ని తన చెమటతో నీరాజనం పట్టిన కథ. అరుంధతి రెడ్డి తెలంగాణ తెలుగు బిడ్డ తిరస్కరణను విజయగాథగా మార్చిన భామ. తొలుత నిరాకరణ, తరువాత నిరూపణ. అమ్మ కూడా అథ్లెట్, గుండెల్లో స్పోర్ట్స్ రక్తం. ఆ శక్తితోనే టీమిండియాలో సింహనాథం చేసింది. కాస్వి గౌతమ్ చండీగఢ్లో జన్మించారు. పేదరికం భరించలేని ధైర్యం, పాదాలకు చెప్పులు లేని రోజులు. వస్త్రాల పీలికలతో బాల్ ప్రాక్టీస్, కానీ కళ మాత్రం ప్రపంచాన్ని గెలవడం. చెప్పులేని తారగా ఎదగడం కాస్వి గౌతమ్ సొంతం. క్రాంతి గౌడ్ మధ్యప్రదేశ్లో ఒక మారుమూల గ్రామంలో జన్మించారు. చిన్న గ్రామం నుంచి పెద్ద కళ టెన్నిస్ బంతితో మొదలైంది, కానీ పేసర్గా ప్రపంచం ముందుకు దూసుకెళ్ళింది. ఆమె బంతి వేగంలో ఆ గ్రామపు మట్టికి ఉన్న గౌరవం దాగుంది. షఫాలి వర్మ హర్యానాలో జన్మించారు. అమ్మాయిగా పుట్టిన గెలుపు, అబ్బాయిలా మార్చుకున్న వేషం. గ్రౌండ్లో అమ్మాయిలకు చోటు లేకపోయినా ఆమె కలల్ని మాత్రం ఆపలేకపోయారు. అబ్బాయి వేషం వేసుకుని ప్రాక్టీస్ చేసిన బాలిక ఈరోజు ప్రపంచ వేదికపై సెహ్వాగ్లా దుమ్ము లేపిన సింహ రేఖ. ఫైనల్లో సునామీ లాంటి బ్యాటింగ్. హర్మన్ ప్రీత్ కౌర్ పంజాబ్ రాష్ట్రంలో జన్మించారు. 5 ప్రపంచ కప్స్ తరువాత కన్నేళ్లలో మెరిసిన ట్రోఫీ. ఎన్నేళ్లు ఎదురు చూసిందో, ఎన్నిసార్లు గుండెలు పగిలాయో, కానీ చివరకు ప్రపంచం వైపు తలెత్తుకు చూసేలా చేసింది. దీప్తి శర్మ ఆగ్రాలో పుట్టి పెరిగిన దీప్తి అన్న చేతుల ఆశీర్వాదం. రికార్డుల పరుగులు. సోదరుడు తన కలను విడిచిపెట్టాడు, కానీ దీప్తి తన గెలుపుని చూశాడు. ఫైనల్లో 50 పరుగులు ప్లస్ 5 వికెట్లు. ఇది గణాంకం కాదు, భారత ధైర్యానికి, ఘనమైన చరిత్రకు నిదర్శనం. అమన్జోత్ కౌర్ పంజాబ్ మొహాలీలో జన్మించారు. తండ్రి చెక్క పనిలో చెక్కిన కళ, కార్పెంటర్ చేతుల్లోని గట్టితనం. కూతురి కలలను మలిచింది తండ్రి కన్నీళ్లు, అమ్మ ప్రేమ. అమన్జోత్ విజయం ప్రపంచం మీద పూలవర్షం కురిపించింది. ఇలా ప్రతి ఆడకూతురు మైదానంలో ఉద్వేగభరిత క్షణాలు, గెలుపు తీరాలు చేరుకున్నాయి. రాధా యాదవ్ ముంబై భామ, కూరగాయల దుకాణం నుంచి దేశం గర్వపడే స్థానానికి చేరుకున్నారు. రేణుకా ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్కి చెందిన క్రీడాకారిణి. తండ్రి కళ, చేయిపై టాటూ, బౌలింగ్లో అగ్గి రవ్వ. జమీమా ముంబై గల్లీ క్రికెట్ నుంచి ప్రపంచ వీణావాణి విజయ గీతిక. రిచా ఘోష్ బెంగాల్ టైగర్, సిలిగురి నుంచి స్టంప్స్ శబ్దం మోగించింది. స్మృతి మంధన మరాఠా బ్యాటింగ్ నిప్పు కణిక. భారత బ్యాటింగ్ అందమైన చిరునవ్వు, అత్యధిక స్కోర్ సాధించిన వీర వనిత. ప్రతికా రావల్ ఢిల్లీ భామ, గాయం ఆపలేకపోయింది. గౌరవప్రదమైన ఆట తీరును ప్రదర్శించింది. స్నేహ్ రాణా ఆమెను ఏ టీం కొనలేదు, అయితేనేమి తన సత్తాను ప్రపంచానికి చాటింది. ఉమా చెట్రి ఈశాన్య రాష్ట్రాల గర్వం. ఈశాన్య భారతావనికి ప్రాతినిధ్యం వహించిన ఏకైక ప్లేయర్. ఈ గెలుపు భారత గెలుపు కాదు, ప్రతి అమ్మాయి గెలిచింది, ప్రతి తల్లి గెలిచింది, ప్రతి తండ్రి, ప్రతి కోచ్, ప్రతి కూతురు కల గెలిచింది. కల ఎంత పెద్దదైనా హృదయ నిండా ధైర్యం ఉంటే ఆడబిడ్డలు ఆకాశాన్ని తాకగలరు.